అందరికీ నమస్కారం. ఈరోజు అమ్మమ్మ చేతి వంటల్లో మీ అందరికీ ఎంతో ఇష్టమైన పన్నీర్ కాజు కర్రీ చేయబోతున్నాం. స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో కాజు యాడ్ చేసుకోవాలి. గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, నూనె ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. పన్నీర్ ముక్కలకి మసాలా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసి ఒక పక్కన పెట్టుకోవాలి. కొన్ని ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు పెద్ద సైజుగా కట్ చేసుకొని అవి వేపాలి. వేపిన తర్వాత అవి చల్లారాక మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. వేరే ఒక కళాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి నూనె యాడ్ చేయాలి. ముందుగా మసాలా పెట్టి పక్కన పెట్టుకున్న పన్నీర్, కాజు అందులోని వేసి బాగా వేపాలి. ఫుల్గా వేపేయకూడదు, తర్వాతకి అది గట్టిగా అయిపోతుంది. కొంచెం సేపు వేగిన తర్వాత ఇలాగ పట్టుకొని చూస్తే అది మెత్తగా ఉండాలి. మరొక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత హోల్ బిర్యానీ మసాలా వేసుకుంటాము. ఆ తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా పేస్ట్ని మనం ఈ ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తాం. ఆ తర్వాత కొంచెం మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిరియాల పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కారం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి బాగా. ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా వేపి పెట్టుకున్న పన్నీర్, కాజు ముక్కల్ని అందులోని వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు అది మూత పెట్టి పక్కన వదిలేయాలి. తీసి చూసిన తర్వాత కర్రీ అనేది దగ్గరికి వచ్చింది అని తెలిసినప్పుడు కొంచెం కసూరి మేతి అనేది వేడి చేసి పొడి చేసి ఇందులోని వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన పన్నీర్ కాజు కర్రీ రెడీ. మీకు మా వంట కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్ బాయ్.